ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? నేనైతే ఈరోజు మార్నింగ్ నుంచి నాకు ఇంకా బాగా బ్రీతింగ్ దగ్గు వస్తుందని నేను మీ ముందుకి వీడియోలు చేయలేకపోతున్నాను. బాగా జలుబు చేసేసి అదండి. అయితే ఏంటంటేనండి, ఈరోజు నుంచి బాగా థింకింగ్ అండి. అసలు ఇదే కదండి, ఏ తప్పు చేయని వాళ్ళంటే చాలా అది ఫీల్ అవుతారు కదండి. ఇన్నాళ్ళ నుంచి పోరాటం చేసి చివరికి కాళ్ళ దాకా వచ్చి బతిమలాడి మధ్య వ్యక్తుల ద్వారా అది చాలా బాధ అనిపిస్తుంది కదండి. అయినా కూడా ఇవన్నీ నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు. నేను ఏ పాపం చేశాను చెప్పండి? నేనే పాపం ఎరగను. బిడ్డల్ని పెంచుకొని కనేసి వెళ్ళిపోతే బిడ్డల్ని పెంచుకుంటున్నానని పాపం చేసింది. వాడితో సంసారం చేసి 3 పిల్లలకి కన్నానన్నా నేను పాపం చేసింది? నా వల్ల ఏం తప్పు ఉంది? పలానా తప్పని చెప్పమానండి. ఆడదాన్ని ఏ తప్పు లేకపోయినా ఇంత శిక్ష అనుభవించాలా? నేను పలానా తప్పు ఏం చేశాను? అవన్నీ మర్చిపోయి ఈరోజు నేను యాక్సెప్ట్ చేయాలా అవన్నీ? నేను దేని గురించి ఏమీ లేదు. నా బిడ్డల కోసం నేను పోరాటం చేస్తున్నానంటే నేను ఇంకా నా కోసం ఏం న్యాయం అడగట్లేదు. నాకు ఆ కోర్టే నాకు న్యాయం చేస్తుంది. నాకు నా బిడ్డలకి ఆ బిడ్డలకి న్యాయం చేస్తే చాలండి. ఎట్నో నా లైఫ్ సఫర్ అయింది. ఇక నేను ఆ లైఫ్ జోలు ఈ బ్రెయిన్లో నేను ఏవి థింక్ పెట్టుకోవట్లేదండి. నా లైఫ్ అంటూ ఉంటే నా నా పిల్లల కోసమే నేను బ్రతుకుతున్నాను. నాకు ఇంకా వేరే లైఫ్ వద్దనే వద్దు. దేవుడు నాకు ఏమొద్దు. కానీ ఒకటేనండి, నా లైఫ్లో ఒకటి ఏలినాటి శని పోయాడు. నాకు ఏదో ఒకటి నా లైఫ్లోకి వచ్చిందని నేను నమ్ముతున్నాను. దేవుడు నాకు అన్యాయం చేయడు. దేవుడు మంచోళ్ళకి మంచే చేస్తాడని నేను అది నమ్ముతాను. నిజమేనండి, మంచే చేస్తాడు భగవంతుడు మంచోళ్ళకి. కాకపోతే ఒకటే బాధ అండి, ఏ తప్పు చేయకుండా నేను ఇన్ని అనుభవిస్తున్నానే. నేను ఎన్ని బాధలు పడ్డానండి. పెళ్లి చేసుకున్నాను, వనవాసాలు. అతను అక్కడ ఉన్నా కూడా ఆర్మీలో నేను చాలా అనుభవించాను. ఇక్కడ పిల్లల్ని పెట్టుకొని వచ్చినప్పుడల్లా ప్రెగ్నెంట్ వస్తూ ఉంటే ఈ పిల్లల్ని చూసుకొని ఒక్కదాన్ని నేను చేసుకుంటా వచ్చేసి తీరా చివరికి రిటైర్ వచ్చినాక నన్ను నా పిల్లల్ని బాగా చూసుకుంటాడు. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ కలలు చాలా కన్నాను. నా లైఫ్లో మిస్ అయినవన్నీ ఎంజాయ్ చేస్తాను అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అది రాంగ్ అని నాకు అప్పుడే నేను అనుకున్నాను. ఇంకా నాకు బ్రెయిన్లో ఏమి లేదండి, నా పిల్లల లైఫ్ బాగుంటే చాలు. నాకు ఇంకా వేరే ఆశ ఏమీ లేదు. నాకు ఇన్నాళ్ళు నేను అక్కడుండి పిల్లల కోసం నేను ఇంత ఇబ్బందులు పడి నువ్వు అక్కడున్నా కూడా నేను జాగ్రత్తగా ఉండి పిల్లల్ని నేను ఇంత చాకిరీ చేసుకొని వచ్చి పెళ్ళైన కానీ ఇప్పటికి 13 సంవత్సరాలండి. రేపు